వాక్యత్వం చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను ఆనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను ఆనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. 29వ కీర్తన చదువుకుందాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ్డి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను వెరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా వెరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన వాక్య భాగం మన కొరకు ఆశీర్వదించును గాక. 29వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎప్పుడు వ్రాసి ఉంటాడు అంటే గొప్ప తుఫాను వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు. ఈ 29వ కీర్తన దావీదు భక్తుడు గొప్ప తుఫానును చూచి, గొప్ప ఉరుముల ధ్వని విని, గొప్ప వర్షాన్ని చూచి ఆ తర్వాత తాను ప్రేరణ పొంది వ్రాసి ఉంటాడు అని అనుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఈ కీర్తన 11 వచనాలుగా విభజింపబడి ఉన్నది. ఇది 3 భాగాలుగా మనం చెప్పవచ్చు. మొదటి 2 వచనాలు మనము దేవుని ఆరాధించుట కొరకు పిలువబడుతూ ఉన్నాం, ఆహ్వానించబడుతూ ఉన్నాం. 3వ వచనం నుండి 9వ వచనం వరకు
మనము ఆరాధించేటటువంటి దేవుడు మన ప్రభు. ఆయన స్వరము ఎటువంటిది, ఆయన స్వరము ఎటువంటిది. మూడవది 10వ వచనం 11వ వచనం చివరి భాగం. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆయన రాజరికం, దాని యొక్క టెన్యూర్ ఎంతకాలం, అలాగే ఆయన తన ప్రజలకు ఏమి చేస్తాడు. ఇలాగ 3 భాగాలుగా ఈ కీర్తనను మొదటి 2 వచనాలు 3వ వచనం నుండి 9వ వచనం వరకు, చివరి భాగం 10, 11 వచనాలు. ద కాల్ ఫర్ వర్షిప్, ద వాయిస్ ఆఫ్ అవర్ గాడ్ whom we are worshipping, and in the third part God's kingdom and his blessings to his people. ఈ 3 భాగాలు మనము 29వ కీర్తనలో మనం చూస్తాం. ఈ కీర్తన ముగింపు చాలా చక్కగా ఉంటుంది. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆ పైన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. 1 బలం, 2 సమాధానం. వినటానికి చాలా సంతోషం అనిపిస్తుంది. తెలుగులో మనం ఈ 29వ కీర్తన చదివినప్పుడు యెహోవా అనేటటువంటి పదం కనీసం 16 మార్లు మనము గుర్తించవచ్చు. పదే ఈ పదం వాడబడింది. యూదులు దేవుని పేరు ఉచ్చరించడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే ఆ పదాన్ని ఉచ్చరించాలంటే చాలా గౌరవ ప్రపత్తులతో, అందువలన ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడాను వారు ఒక విధంగా చాలా రెవరెన్స్తో, చాలా రెవరెన్షియల్ ఫియర్ అంటాం మనం, చాలా భయంతో, చాలా గౌరవంతో. దేవుని స్వరము యెహోవా స్వరము అని వ్రాయబడి ఉంది. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ద వాయిస్ ఆఫ్ జెహోవా. ఈ మొదటి 2 వచనాల్లో భక్తుడు అంటూ ఉన్నాడు, దైవపుత్రులారా అని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని ఉద్దేశించి? దేవుని బిడ్డలను ఉద్దేశించి. సో దేవుని బిడ్డలైనటువంటి వారిని ఉద్దేశించి దేవుని ఆరాధించాలి, దేవునికి ఆరోపించండి. ఆరోపించుట, ఎస్క్రైబ్ అనే ఇంగ్లీష్ పదం మనం ఇంగ్లీష్ వర్షన్లో చూస్తాం. ఆరోపించుడి, గివ్, దేవునికి ఇవ్వండి, లేక ఆయనకు చెందవలసినటువంటి అక్నాలెడ్జింగ్ హిస్ సుప్రీం వర్త్ విత్ అవర్ మైండ్స్. మన పూర్ణ మనస్సులతో ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, సార్వభౌమ అధికారాన్ని మనము ఒప్పుకొనుట, అది ఆరోపించుట. మనకు అనిపించవచ్చు, నేను ఒప్పుకోకపోతే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని శక్తి దేవునికి ఉంటుంది, దేవుని ప్రభావం దేవునికి ఉంటుంది. నీవు ఒప్పుకున్నంత మాత్రం చేత అది నీకే క్షేమం, కానీ నీవు ఒప్పుకోకపోతే నష్టం దేవునికి కాదు సుమా, నష్టం మనిషికి. ఇక్కడ దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి అంటూ ఉన్నాడు భక్తుడు. ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ముమ్మారు ఆరోపించుడి, 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 ఎక్నాలెడ్జ్. మరి భూమి మీద ఉన్నటువంటి భక్తులలో శ్రేష్ఠులారా, అలాగే ఆకాశంలో లేక పరలోకములో ఉన్నటువంటి దూతలారా, దేవునికి చెందవలసినటువంటి మహిమ, దేవునికి చెందవలసినటువంటి బలము, దానిని గూర్చి మీరు దేవుని ప్రభావమును కీర్తించండి అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని సరైన రీతిగా ఘనపరిస్తే, దేవుని సరైన రీతిగా స్తుతిస్తే, దేవుని సరైన రీతిగా మనము ఆ 2వ వచనంలో ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అన్నారు. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని. పాత నిబంధన కాలంలో సొలొమోను దేవాలయంలో వారు ఆభరణములను ధరించుకొని, అనగా యాజక వస్త్రములను ధరించుకొని దేవుని మందిరంలో తంబుర్లతో, సితారాతో, తాళములతో
ఏర్పరచబడినటువంటి ఆ స్తుతి విధానం వారు జరిగించేటటువంటి వారు. అది పాత నిబంధన కాలంలో. అయితే ఇప్పుడు దేవుని ఆరాధించేటటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనం ఆయన కృపను గ్రహించినటువంటి వారంగా అంతరంగ శుద్ధి, బాహ్యంగా పరిశుద్ధతతో, ఇన్వర్డ్ ప్యూరిటీ అండ్ అవుట్వర్డ్ హోలీనెస్, ఈ రెండు కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధానంలో ప్రవేశించి దేవుని ఆరాధించి స్తుతింపబద్ధులంగా మనం ఉంటూ ఉన్నాం. ఒక చక్కని ఇంగ్లీష్ పాట 1779లో ఎడ్వర్డ్ పెరోనెట్ అనేటటువంటి ఆయన వ్రాసాడు. ఆ పాటకు ఏమని అంటారంటే, ఆ పాటను నేషనల్ యాంథమ్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క జాతీయ గీతము అని చెప్పదగినటువంటి పాట. ఆల్ హెయిల్ ద పవర్ ఆఫ్ జీసస్ నేమ్, లెట్ ఏంజల్స్ ప్రోస్టేట్ ఫాల్, బ్రింగ్ ఫోర్ ద రాయల్ డయాడెమ్ అండ్ క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని ఆ పాటలో ఒక వచనం, ఓ సీడ్ ఆఫ్ ఇజ్రాయెల్ చోజన్ రేస్, నౌ ర్యాన్సమ్డ్ ఫ్రమ్ ద ఫాల్, హెయిల్ హిమ్ హూ సేవ్డ్ యూ బై హిస్ గ్రేస్ అండ్ క్రౌన్ హిమ్ అని ఒక చక్కని ఇంగ్లీష్ పాట ఉన్నది. మీరు ఎవరైనా గతంలో విన్నారో పాడుకున్నారో లేదో నాకు తెలీదు. ఆల్ హెయిల్ ద పవర్ ఆఫ్ జీసస్ నేమ్, లెట్ ఏంజెల్స్ prostrate fall, bring forth the royal diadem and crown him and crown him Lord of all. ఈ పాట అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నామునకు అత్యున్నతమైనటువంటి స్తుతి మహిమ కలుగునుగాక. ఆయనకు కిరీటము పెట్టి మనము ఆయన ఎదుట సాగిలపడి ఆరాధిద్దాం. ఆయన కిరీటధారిగా మన ఘనతను, మన ఆరాధనను ఆయన అందుకొనదగినటువంటి వాడు అని ఈ చక్కని పాట యొక్క అర్థం. దేవుని ఆరాధించవలసినటువంటి దానిలో దేవుని గుణలక్షణములను ఎత్తి స్తుతించాలి. అది మనం చేయవలసింది. మనం దేవుని ఆరాధించేటప్పుడు ఆయనకు చెందవలసినటువంటి ప్రభావాన్ని, ఆయన నామమునకు చెందవలసినటువంటి ప్రభావాన్ని ఆయనకు ఆరోపిస్తూ ఆయన ఎదుట మనము సాగిలపడాలి. దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో మనము సాగిలపడాలి. 29వ కీర్తనలో 3వ వచనం నుండి 9వ వచనం వరకు 7 విధాలైనటువంటి కార్యాలు, యెహోవా స్వరము చేసేటటువంటి 7 విధాలైనటువంటి కార్యాలు మనం చూడగలం. 3వ వచనములో ఆయన స్వరము గర్జించేటటువంటి స్వరము. తరువాత 4వ వచనములో అది బలమైనటువంటి స్వరము. 4వ వచనములోనే అది ప్రభావము కలిగినటువంటి స్వరము. 5వ వచనములో దేవదారు చెట్లను విరిచేటటువంటి స్వరము. ఆ తరువాత 7వ వచనం అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేసేటటువంటి స్వరము. 8వ వచనములో అరణ్యమును కదలించేటటువంటి స్వరము. 9వ వచనములో లేళ్లను ఈనజేసే ఆకులు రాల్చేటటువంటి స్వరము. 7 విధాలైనటువంటి కార్యాలు దేవుని స్వరము చేస్తుంది అని చెప్పబడింది. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో పత్మస్ ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు యోహాను తాను పొందినటువంటి ఆ ప్రత్యక్షతను గురించి జ్ఞాపకం చేసుకుంటూ 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10-11 వచనాల్లో బూరధ్వని వంటి గొప్ప స్వరము అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని గూర్చి. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవదూతను గూర్చి
బలిష్ఠుడైనటువంటి దేవదూతను గూర్చి చెప్పబడినటువంటి మాట 3వ వచనం, సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. గొప్ప శబ్దముతో ఆర్భటించెను. దేవుని స్వరం చాలా గర్జించేటటువంటి స్వరం. దేవుని స్వరము గర్జించే స్వరం. ఆయన గర్జించేటటువంటి గొప్ప స్వరము కలిగినటువంటి దేవుడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు. ఇది మొదటిది, గర్జించేటటువంటి స్వరం, దేవుని స్వరం. రెండవది 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది. చాలా స్ట్రాంగ్ వాయిస్, ఫీబుల్ వాయిస్ కాదు. కొంతమంది మాట్లాడితే ప్రక్కన వాళ్ళకు కూడా సరిగా వినపడదు, అటువంటి స్వరం కాదు. సృష్టిని చేసినటువంటి దేవుడు, కలుగునుగాక అని సెలవిచ్చినటువంటి దేవుడు, మనం చూచే వాటన్నిటినీ, ఆయన పశుపక్షాదులను, వృక్షములను, ఈ చక్కని అద్భుతమైన సృష్టిని కలుగునుగాక అని ఆయన సృష్టి చేసినటువంటి దేవుడు. ఆయన స్వరము బలమైనది. మూడవదిగా ఆయన స్వరము ప్రభావము కలిగింది. ప్రభావం కలిగింది. దేవుని స్వరము మెజెస్టిక్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈస్ మెజెస్టిక్. ఆ క్రింద వచనాల్లోనికి మనం వచ్చేసరికి 5వ వచనంలో యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును అన్నాడు. దేవదారు వృక్షాలు, సిడార్ ట్రీస్, చాలా శ్రేష్టమైనవి. దేవుని స్వరం వింటే చెట్లు విరిగిపోతాయా? మనుషులు విరిగిపోతారు. నేను శ్రేష్ఠుణ్ణి అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు విరిగిపోతారు. ఒక పాట ఉండేది, సౌలా సౌలా నన్నేలా హింసింతువు చాలించుమనే స్వరము సౌలాధిపునినంత సంధింపగానే సద్భక్తుడవు పౌలుగా మారెను ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా అని ఒక చక్కని పాట ఉండేది, పాత పాట. దేవుడు సంధిస్తాడు, దేవుడు సంధిస్తాడు, విరగొడతాడు. దేవుని స్వరం అటువంటిది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరచును. దేవుడు మనిషిని బ్రేక్ చేయటం మొదలు పెడితే బాగా నలగొడతాడు, బాగా నలగొడతాడు. కాబట్టి ఇది సువార్త స్వరము, ఇది శుభవార్త అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. గర్జించినట్టుగా ఉంటుంది. జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంకా కొంతమంది భక్తులు ఉండేవారు గత శతాబ్దాల్లో. వారు మాట్లాడితే చాలా అథారిటేటివ్గా మాట్లాడేవారు, గర్జించి మాట్లాడేవారు, గర్జించి మాట్లాడేవారు. దేవుని ఆత్మ వారిని అలాగూ బలపరిచేది. అందరూ అలా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. దేవుని ఆత్మ ఎలా ప్రేరేపిస్తే కొన్ని మార్లు ప్రేమతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే గర్జించి మాట్లాడవలసి వస్తుంది. ఓ పర్యాయం ఒక దైవజనుడు ఒక యవనస్తుని కూర్చోబెట్టి తనకు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు, లేక మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చెప్పినా ఆ యవనస్తుడు వింటలేదు, లోబట్టలేదు. చివరికి దైవజను కోపం వచ్చింది. సరే వింటలేదు కదా, పో, నీ నాశనానికి నీవే బాధ్యుడు, వెళ్ళిపో అన్నాడు. ఆ మాటతో అతను తల తిరిగింది. వెళ్ళి కూర్చుని ఆలోచించుకుని పశ్చాత్తాపడి తర్వాత వచ్చి దిద్దుకున్నాడు. చూచారా? కొన్ని మార్లు దేవుని స్వరం గర్జించేటటువంటి స్వరము, బలమైనటువంటి స్వరం, ప్రభావం కలిగినటువంటి స్వరం. 7వ వచనంలో యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. అగ్నిజ్వాలలు. సువార్త ఎటువంటిది అంటే తగలబెడుతుంది. ఏం తగలబెడుతుంది? చెత్తను తగలబెడుతుంది. నీ మనసులో ఉన్న పాపపు ఆలోచనలను తగలబెడుతుంది. అపవిత్రతను, భ్రష్టత్వాన్ని తగలబెడుతుంది. కనుక దేవుని స్వరం అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంది. 8వ వచనం, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. ఆ క్రింద యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును.
కాదేశ్లో ఏం జరిగిందంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు సమాచారం తీసుకొచ్చారు. 10 మంది ఏమో చెడ్డ సమాచారం, 2 ఏమో మంచి సమాచారం. యెహోషువ కాలేబులు మంచి సమాచారం, 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చారు. కాదేశ్లో ఉన్నాడు అప్పుడు మోషే లేక సమాజం అంతా. ఆ సమయంలో జరిగింది. అరణ్యము అంటే లోకాన్ని సూచిస్తుంది. అప్పుడు వ్యక్తులకు వచ్చినటువంటి మనసు ఎటువంటి మనసు అంటే అర్ధరాత్రి ఎలుగెత్తి ఏడ్చారని ఉంది. ఆ తర్వాత 14వ అధ్యాయంలో ఆ సమాజం అంతా ఎలుగెత్తి ఏడ్చారట. అయితే యెహోషువ కాలేబులు నిమ్మళపరిచి ఖచ్చితంగా మనం స్వాధీనపరుచుకుంటాం. దేవుడు వ్యక్తులను షేక్ చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది సువార్తకు లోబడరు. దేవుడు సువార్తకు లోబడిన వ్యక్తిని కాన్స్టాంట్గా ఆయన టచ్ చేసి అన్రెస్ట్, నెమ్మది లేకుండా చేస్తాడు. అరణ్యాన్ని కదిలించడం అంటే నెమ్మది లేకుండా చేయటం. చిట్ట చివరకు వారు దేవునికి లోబడితే లేక దేవుని ప్రణాళికలో ఉంటే ప్రభు దగ్గరకు వస్తారు. క్రింద యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. లేళ్ళు చాలా టిమిడ్ యానిమల్స్. చిన్న శబ్దానికి ఎగిరి గంతేసి వెళ్ళిపోతాయి. పిరికివి. ఆకులు ఎప్పుడు రాలుతాయి? బలమైనటువంటి గాలి వీస్తే చెట్ల ఆకులు కొన్ని పండినటువంటి ఆకులు రాలిపోతూ ఉంటాయి. దేవుని స్వరము అది బలమైన గాలి కంటే శక్తి కలిగింది. దేవుని స్వరం వింటే ఆ పిరికి లేళ్ళు అవి ఈనతాయి. అంటే వ్యక్తిలో రీజనరేషన్ కలుగుతుంది, తిరిగి జన్మిస్తారు. దేవుని వాక్యంకు ఉన్నటువంటి శక్తి వ్యక్తి ప్రభువుని అంగీకరించి పునర్జన్మ పొందేటట్లుగా దేవుని వాక్యం కార్యం చేస్తుంది. కనుక 7 విధాలైనటువంటి కార్యాలు సువార్త చేస్తుంది. గర్జించేటటువంటి స్వరం సువార్త, బలమైనటువంటిది సువార్త, ప్రభావం కలిగింది దేవుని సువార్త. ఎటువంటి గొప్ప వ్యక్తులు అనుకున్న వాళ్ళను కూడాను దేవుడు విరగొడతాడు సువార్త ద్వారా. లోబడినటువంటి వాళ్ళను డిస్టర్బ్ చేస్తాడు, అగ్నిజ్వాలలు ప్రజ్వలింపచేస్తుంది. నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళను దేవుడు షేక్ చేస్తాడు, కదిలిస్తాడు, అరణ్యం కదిలించబడినట్లు. అదే లోబడినటువంటి వారిని, సాధువులైనటువంటి వారిని, దేవునికి భయపడేటటువంటి వారిని లేళ్ళు యెహోవా స్వరం విని ఈనినట్టుగా వారి అంతరంగంలో కార్యం జరిగించి వారు పరలోకం కొరకు జన్మించేటట్లుగా దేవుడు చేస్తాడు. చివరి 2 వచనాల్లో 10వ వచనం 11వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలవ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఉప్పెన్లను, వరదలను, లోకంలో సంభవించే అనేకమైనటువంటి వాటిని దేవుడు ఎలవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము రాజే. ఇన్ని సంభవిస్తూ ఉన్నా దేవుడు రాజుగా ఉన్నాడు. హీఈస్ అబవ్ ఆల్, అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. 11వ వచనం ముగింపు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించును. 2 దేవుని ప్రజలు పొందేటటువంటి దీవెనలు, ఒకటి బలం, ఇంకొకటి సమాధానం, స్ట్రెంగ్త్ అండ్ పీస్. మన జీవితాల్లో మన కష్టాలు వస్తాయి, మనం బలహీనపడిపోతాం. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు మనకు మనసులో నెమ్మది అనుగ్రహిస్తాడు. ఈ 29వ కీర్తన, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను ఆయనకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని చెప్పబడింది. అంటే మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం. కొన్ని మార్లు దేవుడు తన ప్రజలకు కృప, బలము, బలహీనులకు బలం అనుగ్రహించి
ఆయన మహిమను పొందేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి చెందవలసినటువంటి స్తుతి, దేవునికి చెందవలసినటువంటి ఘనత, దేవునికి చెందవలసినటువంటి మహిమ మనము ఆపాదించబద్ధులంగా ఉంటూ ఉన్నాం. నేనైతే బలహీనుని కానీ ప్రభు నా పక్షంగా బలమైనటువంటి దేవుడుగా గొప్ప కృప చూపించాడు. 29వ కీర్తన తుఫాను దినాల్లో వ్రాసినటువంటి కీర్తన. మన జీవితంలో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి. అయితే తుఫాన్లు అన్నిటిలో మనకు బలమిచ్చేవాడు, మనల్ని నిలువబెట్టేవాడు, మహిమ పొందేవాడు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో 29వ కీర్తన మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు సహాయపడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరము ఎంత గొప్పదో, మీ ప్రజలంగా మేము మిమ్మల్ని ఎలాగ ఆరాధించాలో మీ ప్రజలమైనటువంటి మాకు 29వ కీర్తనలో భక్తుడు దావీదు చెప్పిన రీతిగా 10-11 వచనాల్లో బలం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి, మీరు ఎలాగ మమ్మలను నిలువబెట్టి నడిపించే దేవుడవో, మీ స్వరము ఎంత ప్రభావ సమన్వితమైనదో మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. శరీరధారిగా మీరు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు ప్రియప్రభ. మీరు ప్రజలతో మాట్లాడారు, ప్రజల మధ్య సంచరించారు, శరీరధారిగా సంచరించారు, కృపా సత్య సంపూర్ణుడుగా మీరు సంచరించారు. కృపాకాలం గనుక దేవుని సువార్తను లోకువు కట్టి మనుషులు దేవుని నుండి దూరంగా వెళ్ళినప్పుడు మీరు ప్రకృతి మానవునికి వ్యతిరేకంగా లేచేటట్లు చేసి మీరు మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మరొకసారి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ఎరుగనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తృణీకరించేవారు, ద్వేషించేవారు, వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నారు, వ్యాధుల ద్వారా మాట్లాడుతున్నారు, సమస్యల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, అరణ్యాలను మీరు కదిలిస్తూ ఉన్నారు, అలాగే దేవదారు వృక్షాలను ముక్కలు చేస్తూ ఉన్నారు. బలమైనటువంటి మీ స్వరము, ప్రభావం కలిగినటువంటి మీ స్వరం, ప్రళయ జలముల మీద వినబడే గర్జనతో కూడినటువంటి మీ స్వరం, సువార్త వినబడుతూ ఉన్నది. ఇప్పుడే మారు మనసు పొందండి అని, ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది అని కఠినంగా వినబడుతూ ఉన్నది. ఇప్పుడైనా ఈ అంచె దినాల్లో కొందరు మేల్కోవటానికి సహాయం దయచేయండి. పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి కృప దయచేయండి. మీ పరిశుద్ధత వారికి అర్థమయ్యేటట్లు తమ పాపం ఒప్పుకొని రక్షణ పొందటానికి కృప దయచేయండి. విశ్వాసులైన వారిని బలపరచండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు కోలుకుంటూ ఉన్నారో కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసి దేవా, ఆర్థికంగా కూడా మిమ్మల్ని నమ్మినటువంటి విశ్వాసుల కుటుంబాలను బలపరచండి. మానవులు తమ సృష్టికర్త అయినటువంటి నిజమైన దేవుని వైపు వారు తిరిగేటట్లు కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ వైపు చూడటానికి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని మీ శిలువలో నుండి వినబడేటటువంటి స్వరం దేవ మనుషులు వినటానికి వారి చెవులను తెరవజేయమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలకు బలమును సమాధానమును అనుగ్రహించి మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.